బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ కేసులో లావణ్య మరొక కొత్త ట్విస్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదు చేసింది. 10 ఏళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని చెప్పి లావణ్య చెప్తుంది. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు కూడా రికార్డ్ చేశాడని తాజాగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు, దీన్ని అడ్డుకోండి అని చెప్పి ఆ కేసులో ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు ఇచ్చారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది లావణ్య. రాజ్ తరుణ్ పై ఐపీసీ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. లావణ్య కేసులో మరొక కొత్త ట్విస్ట్ వచ్చింది. రాజ్ తరుణ్ తనను పూర్తిగా బెదిరించి తన ఆడియోలో రికార్డ్ చేశాడు. వీటికి అన్నింటికి సంబంధించి ఎవిడెన్స్ ను కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తనకు ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు. ఆ ఎవిడెన్స్ లు కూడా లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 10 ఏళ్లుగా తనతో కాపురం చేశాడు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు, వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. రెచ్చగొట్టి నా ఆడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకుని వాటిని ఇప్పుడు బెదిరించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడని లావణ్య ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాజా కేసుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఫోన్ కాల్లో. అనిల్, లావణ్య ఏ కేసులు నమోదు చేసింది, పోలీసులకి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏం చెప్తోంది? మనకి మొదటగా కేసు అయితే చీటింగ్ కేసు, లవ్ ట్రాపింగ్ ఇట్లా దానికి సంబంధించిన కేసు పెట్టారన్న. మాకు కాకుండా ఈ రోజు మటుకైతే అబార్షన్ చేయించారు. మా 11 years ఏదైతే రిలేషన్ ఏదైతే ఉందో దీంట్లో మాకు అబార్షన్ కూడా అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మాకు అబార్షన్ కూడా అయ్యింది కూడా అన్నట్టుగా కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగిందన్న. అంటే గతంలో రేజ్ చేసిన కేసుకి అయితే మీరు ఆధారాలు కావాలి, మీరు ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన ఆధారాలు ఇవ్వండి అని కూడా పోలీసు వాళ్ళు తనకి నోటీస్ పంపించిన తర్వాత ఒక రోజు మనకు తను రెస్పాండ్ అవ్వలేదు. ఒక రోజు తర్వాత కూడా ఇప్పుడు రెస్పాండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ కేసు అయితే తనైతే చేస్తా ఉంది. అంటే దానికి ఆధారాలు లేవంటున్నారు కదా, నాకు అబోర్షన్ అయ్యింది, దీనికి ఆధారాలు ఉన్నాయి, పక్క ఆధారాలతో. అంటే ఈ అబార్షన్ ఎప్పుడు చేయించారు, ఎక్కడ చేయించారో, హాస్పిటల్ కి సంబంధించిన వివరాలు, ఆ డీటెయిల్స్ అన్ని పొందుపరుస్తూ ఇచ్చారా? దాంట్లో అయితే ఇంకా డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు, అవి గోప్యంగా ఉన్నాయి. మన వరకు అయితే ఇంకేం రాలేదు. కానీ పోలీసు వాళ్ళకైతే ఆధారాలు అయితే చూపించినట్టు కూడా తెలుస్తా ఉంది. అబార్షన్ అయినట్టు కూడా అక్కడ అయితే మనకైతే పోలీసు వాళ్ళ నుండి కూడా మనకైతే తెలుస్తా ఉంది. అబార్షన్ అయితే జరిగింది. మరి అది ఎలా జరిగిందంటే వీళ్ళిద్దరు కూడా ఒక మారు పేర్లతోని, లావణ్య అనే పేరు కాకుండా వేరే పేరుతోని తన అబార్షన్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో వీళ్ళ రిలేషన్షిప్ కూడా లావణ్య అనే పేరుతో కాకుండా తనకు వేరే పేరుతోని కంటిన్యూ అయింది. తన పేరు ఇప్పుడు లావణ్య, ఇప్పుడు తన సొంత పేరు లావణ్య అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసినప్పుడు తన పేరు లావణ్య కాకుండా వేరే పేరుతోని కలిశారు. వేరే కంట్రీస్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న రిలేషన్షిప్ లో ఇలా టూర్ కి వెళ్ళినప్పుడు కూడా వేరే పేరుతోనే వెళ్ళారు. తన పేరు లావణ్య అనే పేరు ఎక్కడ వాడలేదు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో అనిల్, మరొక ముఖ్యమైన విషయం, తన ఆడియోలు రికార్డ్ చేశాడు, ఆడియోలు రికార్డ్ చేసి బెదిరింపే కార్యక్రమం కూడా చేశాడు రాజ్ తరుణ్ అంటూ ఫిర్యాదు చేసింది లావణ్య. అంటే ఏముంది ఆ ఆడియోల్లో, ఏమేమి రికార్డ్ చేశారు? రెచ్చగొట్టి ఆడియోలు రికార్డ్ చేశారని చెప్పి ఒక సమాచారం వస్తుంది కదా, ఏముంది అందులో? అంటే మనం చూసుకోవాల్సిన ప్రతి రిలేషన్షిప్ లో ఏదో ఒక మూమెంట్ అయితే వాళ్ళకైతే బ్రేకప్ లేకుండా ఏదో ఒక మూమెంట్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో అట్లా పొంతన లేకుండా ఒక సమయంలో రాజ్ తరుణ్ రెచ్చగొట్టి మరి ఆ మాటలు మాట్లాడినట్టు కూడా తనైతే చెప్తా ఉంది. అంటే ఒక సందర్భంలో తన గురించి, లావణ్య గురించి పాట పాడే సందర్భం ఏదైతే ఉందో ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా లావణ్య గురించి యూజ్ చేసుకుంటా పాట పాడారు. దానికి నచ్చని లావణ్య ఆ రోజు కాల్ చేసి నా గురించి ఇలా ఎందుకు పాడతావు అని ఏవైతే వర్డ్స్ ఏవైతే ఉందో తనకు నచ్చకపోవడం వల్ల ఆ రోజు మాట్లాడిన వీడియోలు ఇది దాదాపుగా ఒక 4-5 months క్రితం జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది కాదని కూడా లావణ్య అయితే చెప్తుంది. రాజ్ తరుణ్ మరొక ముఖ్యమైన విషయం, లావణ్య కూడా వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాజ్ తరుణ్ చెప్తూ ఉన్నాడు. నాకు మొగుడు కావాలి అని చెప్పి అర్ధరాత్రి సమయంలో ఇలాంటి మాటలు కూడా మాట్లాడేదని చెప్పి కొన్ని ఆరోపణలు రాజ్ తరుణ్ వైపు నుంచి కూడా ఉన్నాయి. తను డ్రగ్స్ కూడా తీసుకుంటుందని చెప్పి అన్నాడు. ఆ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చింది లావణ్య అని చెప్పి రాజ్ తరుణ్ ఇలాంటి కంప్లైంట్స్, ఆరోపణలన్నీ కూడా చేశాడు కదా లావణ్య మీద. వీటికి సంబంధించి లావణ్య ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏం చెప్తోంది? తనకి ఇంకా డ్రగ్స్ ఇలాంటివి అయితే తనైతే ఏం స్పందించలేదు. కాకుంటే అవైతే ఏమైతే మాట్లాడిందో, నాకు కావాలి హస్బెండ్స్ కావాలి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 హస్బెండ్స్ కావాలి అని తనుకుని, ఎందుకంటే అతన్ని ఏదైతే మాట్లాడిన విధానం ఉందో రెచ్చగొట్టాడు కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడాను. నాకు ఆ రోజున నాకు కొద్దిగా మద్యం కూడా సేవించాను కూడా తనైతే ఒప్పుకోవడం అయితే జరుగుతా ఉంది. సేవించిన తర్వాత ఈ మాటలు మమ్మల్ని రెచ్చగొట్టి మరి తను రికార్డు చేస్తాడని కూడా నేను అనుకోలేదు. తను రికార్డు చేసుకుని ఇది కావాలని ఒక
ప్రణాళికబద్ధంగా చేసినది కావచ్చు అని తను కూడా అయితే చెప్తా ఉంది. మొత్తానికి అయితే అంటే నాకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఐదుగురు హస్బెండ్లు అయినా ఓకే. అంటే ఇలాంటి వర్డ్స్ అని తను రెచ్చగొట్టి మాట్లాడించిన వర్డ్స్ లెక్క అయితే మనకైతే ఓకే. కనబడతా ఉంది. తను కూడా ఆ విధంగానే ఆరోపిస్తా ఉంది. ఇంకొక విషయం అనిల్, నార్సింగ్ పోలీసులకు 170 ఫోటోలు ఇచ్చిందంట. అలాగే కొన్ని టెక్నికల్ ఆధారాలు కూడా నార్సింగ్ పోలీసులకి లావణ్య అప్పగించినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఏంటి ఆ 170 ఫోటోల్లో ఏముంది, ఇచ్చినటువంటి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి? అదే అన్న, ఇదైతే అబార్షన్ సంబంధించిన కొన్ని వాటికి సంబంధించిన హాస్పిటల్లో గానీ, లేకుంటే వీళ్ళిద్దరు ఎక్కడైతే తిరిగిన సందర్భంలో తీసుకున్న ఫొటోస్ కానీ, వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టుకున్న మెసేజ్లు కానీ, లేకుంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో, రిలేషన్షిప్ ఏదైతే ఉందో, దాదాపుగా 11 సంవత్సరాల రిలేషన్ సంబంధించిన ఫోటోలన్నీ తనైతే గ్యాదరింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మీట్ అయినప్పుడు తను రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్, లావణ్య ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవారు, లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవారు, వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉండే బాండింగ్ ఏ విధంగా ఉండేది అనే దాని మీద కొన్ని మనకైతే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. మొన్నదాకా కూడా మనం ఆలోచించవచ్చు అన్న, నాకు రాజ్ తరుణ్ వద్దు అన్నట్టు అనే వ్యక్తి అంది ఆమె, కానీ ఈ రోజునైతే నాకు రాజ్ తరుణ్ కావాలి అని ఆరోపిస్తా ఉందన్న. ఇంకొకటి ఐపీసీ 493 సెక్షన్ కూడా రాజ్ తరుణ్ మీద నమోదైందని తెలుస్తోంది. మరి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? పోలీసులు ఏం చేయబోతున్నారు అన్న? ఏమున్నా కానీ చట్టం పరిధిలో అందరూ ఒకటే అన్న, అందరు సమానమే. రాజ్ తరుణ్ అయినా సమానమే, ఇంకెవరైనా సమానమే అన్న. అక్కడ ఎవరైనా సినీ నిర్మాతలు కావచ్చు, ఎవరైనా సాధారణ వ్యక్తులు కావచ్చు, సరైన ఆధారాలు ఉంటే వాళ్ళైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి అయితే పంపించబోతున్నారన్న. మరి కోర్టులో వీళ్ళ ఆధారాలు సరైన అయితే వాళ్ళకి రాజ్ తరుణ్ కి అయితే మరి ఏ విధంగా ఉండబోతుంది అయితే మన సెక్షన్ల గురించి అయితే మనం అంటే పిలిపించి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అవునన్నా, అంటే ఇప్పుడు కొంచెం మేరకు అయితే ఆ విధంగా, అంటే గతంలో తను స్పందించాడు, అతను కూడా రివర్స్ ఏదైతే కేసు కూడా పెడతా అని అంటున్నాడు. కాబట్టి దీనివల్ల ఇద్దరు పోలీసులు వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడున్న కొత్త సెక్షన్ల ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితేనా ఇది అయితే తొందరలో సాల్వ్ కావాలి. కాబట్టి ఇద్దరు ఒకసారి పిలిపించి మాట్లాడుకునే తరుణాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ సాల్వ్ కాకుంటే కోర్టుకు వెళ్లే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్న. అంటే కేసు బుక్ అయిందంటే రాజ్ తరుణ్ మీద ఇప్పుడు లావణ్య ఇచ్చినటువంటి ఫోటోలు కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ పోలీసులు సేకరించి తీసుకున్న తర్వాత కొంత సాటిస్ఫై అవటం వల్లే కేసు బుక్ అయిందని భావించవచ్చా? అవి కూడా కీలక, మనకైతే సాక్ష్యాధారాలు కూడా తను ఇచ్చిన దాంట్లో కూడా చాలా కీలకమైనవి ఉన్నాయన్న. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏ విధంగా ఉండే వాళ్ళనే ప్రతి ఒక్కటి కీలకంగా ఉంది. కాబట్టి ఇంత గట్టిగా పోలీసు వాళ్ళు కూడా తీసుకోవడం అయితే జరుగుతా ఉంది. ఇంకోటి ఏంటంటే మనము లావణ్య గతంలో కూడా ఒక వ్యక్తిని ఈ విధంగానే బెదిరించిందనే ఆరోపణలు కూడా రాజ్ తరుణ్ అయితే చేస్తా ఉన్నారు. గతంలో కూడా తన డబ్బు కోసము ఈ విధంగా చేసింది, నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయన్నట్టు కూడా రాజ్ తరుణ్ కూడా ఏం తగ్గట్లేదన్న. ఇద్దరు పోరున అయితే గట్టిగా ఉందన్న. మనకి రాజ్ తరుణ్ దగ్గర కూడా గతంలో సంబంధించి లావణ్య ఎవరైతే గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉండేవాడు, అతని దగ్గర కూడా ఇలా డబ్బులు అయితే గుంజుకోవడానికి కేసులు కూడా ఫైల్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉన్నట్టు కూడా రాజ్ తరుణ్ చెప్తా ఉన్నారన్న. మరి ఇద్దరి సాక్ష్యాధారాలు కూడా మనకైతే బలంగా కనబడతా ఉన్నాయి. ఓకే అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది రాజ్ తరుణ్ కేసులో ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని దానికి సంబంధించిన ఆధారాలు కూడా లావణ్య సమర్పించినట్టుగా తెలుస్తుంది. అలాగే నార్సింగ్ పోలీసులకు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు సంబంధించి 170 ఫోటోలు, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా నార్సింగ్ పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ మీద 493 సెక్షన్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి ఆరోపణ, మాల్వి మల్హోత్రా ఎవరైతే ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న హీరోయిన్ ఉందో ఆ హీరోయిన్ తో కలిసి విదేశాలకు వెళ్లిపోయేందుకు రాజ్ తరుణ్ ప్లాన్ చేసుకుంటున్నాడని కూడా కంప్లైంట్ లో పేర్కొన్న విషయం కనిపిస్తుంది. అయితే ఈ లావణ్య ఇచ్చినటువంటి ఆధారాలు చూసిన తర్వాత కేసు బుక్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది. మరి దీనికి సంబంధించి రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక వైపు తనను రెచ్చగొట్టి తన ఆడియోలో రికార్డ్ చేశాడు, ఆ ఆడియోలతో మరికొంత బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడు రాజ్ తరుణ్ అంటూ లావణ్య ఆరోపణ చేస్తుంది. సో మరికొద్ది సేపట్లోనే లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు, ఆధారాలు బయట పెడతానని చెప్తుంది. మరి ఇవాల్టి సమాచారానికి సంబంధించి ఇంకా కొత్త విషయాలు ఏమొస్తాయి, రాజ్ తరుణ్కి సంబంధించి వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు సాగించినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బహిర్గతం అవుతాయని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో లావణ్య దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్లు, అన్ని ఫోటోలు, అన్ని ఆడియోలు, సో టెక్నికల్ ఉన్నటువంటి ఎవిడెన్స్లు అన్నీ కూడా పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తుంది. సో రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చి పిలిపించి సో విచారణ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, రాజ్ తరుణ్కి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే సో సహజీవనం చేస్తూ తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కొంత సీరియస్గానే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.